హనుమాన్ ఎక్కడి నుంచి వస్తారన్న మీరు? చిరవూరు. ఓకే అన్న, ఏంటి ప్రభుత్వం అయితే ఉచిత ఇసుక అమలు చేస్తుంది కదా, మీరు ఇక్కడ ఎంత కొన్నారు? ఈ రీచ్లో ఏంటి ఈ టన్ను వచ్చేసి 250 అన్న కొంటాం. అంటే స్టాక్ కదా, ఈ సైట్ వాళ్ళకి మామూలుగా అద్దె కట్టాలి కదా. లోపల రీచ్లో అయితే ఫ్రీ ఇసుక అమలు అయింది. ఈ స్టాక్ అయిన దాకా టన్ను 250 పెట్టుకుంటాం. అంటే ఈరోజు వైసీపీ వాళ్ళు అందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక ఉచితం అని చెప్పి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి, అసలు కొనలేకపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇసుక కొనడానికి అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తారు. మరి గతంలో రేట్ ఎక్కువ ఉందంటారు, ఇప్పుడు ఎక్కువ ఉందంటారు, ఏం చెప్తారు? గతంలో ఇదే తెచ్చి 475 రూపాయలు టన్ను కొన్నాం. ఇప్పుడు స్టాక్ బట్టి 275 కొన్నాం. లోపల రీచ్లో అయితే 85 రూపాయలు అన్నారు కదా, అది 85 రూపాయలు లోపల రీచ్లో లోడింగ్ అయితే. మీరు అక్కడికి వెళ్తే రీచ్కి వెళ్తే 88 రూపాయలకి వచ్చారు. రీచ్లు ఇది అయిపోయిందా, రీచ్లో ఓపెన్ చేస్తారు. అప్పుడు ఎంత ఉండేది అన్న ట్రాక్టర్ ఇసుక వచ్చేసరికి? ఇది కొనుగోలు 2375 రూపాయలు అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో. ఒక కొనుగోలు వరకే 2375 రూపాయలు. మరి ట్రావెలింగ్ అని కలుపుకుని ఎంత పడేదన్న మీకు? ట్రావెలింగ్ అని మంగళగిరి అయితే 3000-4000 పడుతుంది. ఇప్పుడు ఎంత ఉందన్న? ఇప్పుడు మంగళగిరి 2500కి మంగళగిరి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొనుగోలు రేటుకి ఇప్పుడు ఆడికి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఇక్కడ కొనుగోలు రేటు, ఇప్పుడు ఆ లోడ్ రేటుకి వెళ్ళిపోతుంది. ఆ లోడ్ రేట్ మొత్తానికి వెళ్ళిపోతుంది. సో అంటే రీచ్ మీరు డైరెక్ట్ క్వారీల దగ్గరికి వెళ్తే ఇంకా తగ్గుతుంది. అప్పుడు వాళ్ళకి 1500కి వెళ్ళిపోతుంది. 1500కి మంగళగిరికి వచ్చేస్తుంది. అదే. సో మొత్తానికి ఇక్కడ రేట్లు అయితే తగ్గినాయి అనుకోవచ్చు అంటారు? రేట్లు అయితే తగ్గినాయి, అందరికి అందుబాటులో వచ్చినట్టు తగ్గినాయి. ఇప్పుడు రీచ్ ఓపెన్ చేస్తే ఇంకా తగ్గుతాయి రేట్లు. అంటే ఇసుక అందరికి అందుబాటులోకి వచ్చినట్టేనన్నా? వచ్చినట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ.